కలియుగంలో ఒక మాట చెప్పాలి అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా తల్లి తండ్రితో పాటు సమానంగా ఎవరితన్నా చెప్పుకుంటారు అంటే వెంకటేశ్వర స్వామి వారితోనే. మనకి ఇప్పుడు అంటే చాలా వరకు తెలియదు కానీ పూర్వకాలంలో ఏ ఆపద వచ్చినా మొట్టమొదటిగా చిన్న క్లాత్ ఒకటి పసుపు పూసేసి తీసేసుకొని దాంట్లో రూ. 11 పెట్టి ముడుపు కట్టేసి దేవుడి దగ్గర పెట్టేసారు. అవును, ముడుపు కట్టాము. దేవుడి దగ్గర పెట్టేసేవాళ్ళు. అలాగే మనం చేసినటువంటి పుణ్యం మన బొటన వేళ్ళకి ఎలా వస్తుందో, పాదాలకు వస్తుందో, చేసిన పాపం తలనీలాలకు వస్తుంది. ఈ మెదడుతోనే కదా మనం ఏం పని చేసినా కూడా. కాబట్టి ఈ నీలాలలో ఈ పాపం అంతా కూడా ఇరుక్కుంటుందని ఆ నీలాలు పాపం కూడా ఆయనే తీసుకునేంత గొప్ప శక్తి వెంకటేశ్వర స్వామి వారు. మనం చేసేటువంటి ప్రతి పాపం కావచ్చు అన్నీ కూడా తీసుకొని సద్గతిని కలుగు చేసేటువంటి వాడు. వైకుంఠాస్తం అంటారు. వైకుంఠాన్ని నా పాదాలు ఇట్లా ఉంటుంది కదా, ఇది పట్టుకుంటే నీకు వైకుంఠమేరా అని చెప్పడమే ఈ పాదాలకు ఉండేటువంటి ఆ ముద్రకు ఉండేటువంటి పరమార్థం కూడా. నువ్వు ఇక్కడ శరణ పొందు పైకి వెళ్తావు, వైకుంఠంలో వెళ్తావు అని చెప్పడమే ఆ యొక్క వైకుంఠహస్తం కానీ కటిహస్తానం కానీ ఉండేటువంటి పరమార్థం కూడా. అలాంటి పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం తిరుమలలో ఉండేటువంటి దేవస్థానంతో పాటు ప్రతి హిందువుల హృదయ మందిరంలో కులమైనటువంటి భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారు. నిజంగా అంటే నాకు బాగా గుర్తు ఏంటంటేనమ్మా, మా నాన్నగారు మా చిన్నప్పుడు చనిపోయే సమయం ముందు దాదాపుగా చేదాటిపోయింది విషయం. ఆ సమయంలో కూడా మా అమ్మగారికి ఒక నమ్మకం అనమాట, వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే బాగుంటుందేమో, పోయి కట్టండ్రా అని ఇంటికి వెళ్ళే లోపల మా నాన్నగారు కాలం చేయడం అనేది జరిగింది. నిజంగా అంటే అప్పట్లో భగవంతుడిని ఎంత ఇదిగా నమ్ముతున్నారు అనేది అర్థమైపోతుంది మనకి. అలాగే పుట్టెంట్రుకలు కానీ, పుట్టెంట్రుకలు కూడా అక్కడ తీయడానికి అవకాశం లేకపోతే ఇంటి దగ్గర తీసి ముడుపు గట్టి పవిత్రంగా ఓ పక్కన పెట్టి, ఇప్పుడు అమెరికాలో ఉండేవాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు, పక్కన పెట్టి అవి తీసుకొచ్చి మరలా స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది కళ్యాణ కట్టలో. అంత పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం హిందువులందరికీ ఒక హిందువులకి ఒక బ్రాండ్ అనమాట. ఒక మాట చెప్పాలంటే ఒక మార్క్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత పవిత్రమైన, అతి సంపదలు కలిగినటువంటి దేవాలయాల్లో తిరుపతి 2వ స్థానంలో ప్రపంచంలోనే ఉంది. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి వచ్చిన తర్వాత, అంతకుముందు మొదటి స్థానంలోనే ఉంది అంతవరకు కూడా. అంటే ఆయన సంపదని మన దగ్గర నుంచి తీసుకుంటూ మనకు మాత్రమే మరలా ఖర్చు పెట్టి ఇచ్చేంత స్థాయిలో ఉండేటువంటి ఒక దేవాలయం కూడా, ధర్మాధిక కార్యాలకు కూడా వాడేటువంటి దేవస్థానం. అంత పరమ పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఇతర దేశస్తులు రావాలంటే సమ్మతి పత్రం మీద సంతకం పెట్టి మరీ లోపలికి రావాలి. నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పి సమ్మతి పత్రం మీద సంతకం పెట్టి రావాలి. దీంట్లో ఇతర మతస్థులు ఎప్పుడైతే మన ధర్మంలోకి వచ్చేసారో, ధర్మంలోకి రాల వాళ్ళు ధర్మ కార్యాలలో వాళ్ళని ఉద్యోగస్తులుగా నియమించారు. వాళ్ళేంటి జస్ట్ కూలీలే. ఉద్యోగస్తులు అంటే కూలీలు మాత్రమే, అంతే కదా. కూలీ వాడు ఏం చేస్తాడు, వాడి మతాన్ని వాడు నమ్ముకుంటే ఇక్కడ పనిచేస్తున్నాడు. దాంతోపాటు ఇక్కడుండేవాడికి కూడా పక్కవాడికి అంటిస్తూ ఉన్నాడు. అసలు వేరే మతస్థుల్ని మన ధర్మంలో పనిచేయడానికి మనం ఒప్పుకుంటున్నాము. మనం వెళ్ళి ఒక చర్చిలోనో లేదంటే ఒక మసీదులోనో పనిచేస్తామంటే చేయనిస్తారా? పని మనుషులుగా కూడా ఒప్పుకోరు.